సమయంలో మణిపూర్ చౌరస్తాలో ఒక చైన్ స్నాచింగ్ జరిగింది. నాగలక్ష్మి అని చెప్తే ఒక వ్యక్తి మహిళ బస్ స్టాప్ నిలబడగా ఈ దారి ఎక్కడ పోతుందని చెప్పేసి అని ఆమె దగ్గరికి వచ్చేసి ఆమె మీద ఉన్నటువంటి పుస్తల తాడు లాక్కోవడం, నల్ల పుస్తల తాడు లాక్కోవడం జరిగింది. అందులో భాగంగా వెంటనే కేసు రిజిస్టర్ చేసి డీసీపీ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీములు ఫామ్ చేసినాం. సిసిఎస్, ఎస్ఓటీ అండ్ లోకల్ పోలీసు టీములు ఫామ్ చేసి చెక్ చేస్తుండగా నిన్న సాయంత్రం అలియాబాద్ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేసే సందర్భంగా ఒక వెహికల్ పైన ఇద్దరు సస్పెక్టర్గా రావడం జరిగింది. అందులో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇంట్రాగేషన్లో వాళ్ళు అనుమానాస్పదంగా సమాధానం చెప్పేసరికి వాళ్ళ దగ్గర ఉన్న బండి ఏదైతే స్కూటీ ఉందో ఆ బండిని చెక్ చేసేసరికి మా పోలీస్ స్టేషన్ దగ్గర సపరేట్ యాప్ ఉంటుంది. ఆ యాప్లో చెక్ చేసేసరికి ఆ బండి మేడ్చల్ పోలీస్ స్టేషన్లో దొంగతనం జరిగినటువంటి బండి అది. దాన్ని బట్టి ఇంకా అనుమానం స్ట్రాంగ్ వచ్చేసరికి వాళ్ళని పిఎస్ తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయగా 10వ తారీఖున జరిగినటువంటి చైన్ స్నాచింగ్ కేసు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఏదైతే చైన్ స్నాచింగ్ చేశారో అదే చైన్ వాళ్ళ దగ్గర నిన్న సాయంత్రం కూడా మనము రికవర్ చేయడం జరిగింది. ఇతని పేరు సగీర్ అహ్మద్ అని చెప్పేసి అని ఇతని నేటివ్ ఆఫ్ నిర్మల్. మన మేడ్చల్ ఉమానగర్లో అతను ఇప్పుడు ప్రస్తుతం రిసెంట్గా ఉంటున్నారు. అతను మ్యాన్ పవర్ సప్లై చేస్తుంటాడు. అతను తనతో పాటు ఒక పిల్లవాడు సాయి కృష్ణ అని చెప్పేసి అని విభూతి సాయి అని చెప్పేసి ఒక పిల్లవాడు 19 years బాయ్ని ఇద్దరు కలిసి ఈ బండి మీద ముందు బండి దొంగతనం చేస్తారు మేడ్చల్ పోలీస్ స్టేషన్లో. ఆ తర్వాత అదే బండి పైన జినవాల్ పోలీస్ స్టేషన్లో కూడా చైన్ స్నాచింగ్ చేసి తిరుగుతున్నారు. మళ్ళీ అఫెన్స్ చేద్దామని చెప్పి తిరుగుతున్న క్రమంలో మా టీం పోలీస్ వాళ్ళు సిసిఎస్, ఎస్ఓటీ అండ్ లోకల్ పోలీస్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. నేను సాయంత్రం పట్టుకొని అరెస్ట్ చేస్తున్నాము, కోర్టు కూడా పంపిస్తున్నాము.